ఉరికిరా ఉరికిరా వాన వస్తుంది. ఉరికిరా 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 ఉరికి 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 ఇంట్లో ఇప్పుడు బ్యాగ్ బ్యాగ్ పక్కన పెట్టాలి. అటు మంచం వేసుకున్నాడు. ఇంతసేపు అయినా ఏం రా స్కూల్కి మరి అట్లా చేస్తే నువ్వు కూడా చేసినావు అతోటి మరి ఎవరు కూర్చోబెట్టిరా పేషెంట్ ఆద్యాగో పేషెంట్ మళ్ళీ జ్వరం పట్టిందా పేషెంట్ ఆద్య ఏం చేస్తుర్రా ఎవరు తెమ్మన్నారు ఆపిలు అదేమన్నారు మెల్లగా చెల్లెని బయటికి వెళ్ళమని ఫస్ట్ చెల్లి తర్వాత నువ్వు అది వాచ్ చేసుకురా నోట్ కడుకురా అది అడుకొస్తాడు సరేనా పాపం అదే జ్వరం వచ్చి ఏం బాధ అవుతుందా ఉరికిరా సాలుగా ఇక ఎంతసేపు అడుగుతావురా అయిపోయా దాన్ని అడుగు వాన పడుతుంది అడుగు ఇయర్ పేషెంట్ సరే తీదా తిని వద్దైతే వద్దు తీ దాంట్లో చిప్పకి చీరొస్తే మంచి బంధు దగ్గర వచ్చినట్టుంది కథ జోరు ఉన్నట్టు తీసింది అట్లా అనొద్దు అట్లా అనొద్దు అని చెప్పినాం కదా నువ్వు దేవునికి కావుగా అనొద్దు డబరుకం అట్లా అనొద్దు. అయ్యో పేషెంట్కి ఇచ్చిరా మా పేషెంట్కి పేషెంట్ ఆద్య పేషెంట్ ఐసీయూలో పేషెంట్ ఆద్య షిఫ్ట్ అయింది నేమ్ పాపం చెల్ల జర పెద్ద అయితే తీసిదానికి ఇవ్వకూడదు అన్నీ తింటుంది అప్పుడు సలా అవుతాడు గుద్దు గుంజుకుంటుంది అప్పుడు ఎందుకు పోతుంది ఇజ్జత్ ఇప్పుడు గోడ ఏమవుతుంది ఏం చేస్తుంది తప్పుతుంది ఇక మెడకోడకు పాము కరవక తప్పదు ఇక అది కరోనా కరుస్తుంది ఏమని ఊకర నువ్వు కూడా ఇంకేం చేస్తుంది కరిస్తే పడాలి కాడకు బతలాడుకో దింపుకోవాలి గంతే బతలాడిపించుకొని కాడ వేయించుకోరు ఎవడు బతలాడుకొని దింపేసుకుంటారు కానీ అటు ఉంటుంది. హోంవర్క్ పెట్టించింది 60 మేడం ఎన్ని బుక్లు పెట్టించిందిరా నాకే థ్యాంక్ యూ. రోజు మా ఆమె కూడా వస్తాడు. గ్రేట్ ఎప్పుడు రాసుకున్నాం అంటే వచ్చాడు ఆడుకుంటాడు 4 గంటలకు వచ్చాడు 5 గంటలకైనా ఏమి అన్న వచ్చేది. లేకపోతే పద్మక చెప్తాం అయితే పద్మక ఎట్లా కట్టుకింద పోతాయి చిన్న దించిపోక మీ అమ్మ పంపిస్తుందా ఆడొస్తుంది పక్కనే పెట్టు మీ అమ్మ పంపిస్తుందా అదే ఆలోచించాలి క్వశ్చన్ నువ్వు ఆడనా ఆడ తీసుకుంటారు అట్లా తోలుకొని ఇస్తారా బయట పిల్లలు యాక్సెప్ట్ చేయరు. వీడు రాసిన రాసుడికి వాళ్ళకి అర్థం కాక మెడల్ ఖరాబ్ అవుతుంది. ఈడనే భరించారు ఈ స్కూల్నే పేషెంట్ కోసం తెచ్చినాం రా. ఆ పేషెంట్ ఇప్పుడు
పాపం జర్ర ముఖం తెల్లగా అయింది. ఇప్పుడు మాడిపోయింది పొద్దున్న నేను వచ్చే వరకు కూడా. తట్టుకోదు మా అక్క లెక్కన సేమ్ లిట్టు. నేనెత్తం తీరాదు పెట్టరాదు. జ్వరం వచ్చినా తట్టుకోదు, బాధ వచ్చినా తట్టుకోదు, ఆనందం వచ్చినా తట్టుకోదు. ఏంటిరా బుక్ ఇటు పెట్టి రాయాలా వెళ్తురికి కౌంట్ ఏం పెట్టించిర్రా నీకు? ఎక్క తీసిది అని కూడా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మ్యాచ్ చేయాలి. అట్లా పోంతి రాయి. ఏ రాంగ్ కొట్టినావు. ఆ 4కు ఎరేజర్తో చూడు. 4కి యాడ్ చేయాల్సింది 2కి యాడ్ చేసిన ఆడే ఇంకెళ్ళి కొడుతారని అని ప్రత్యేకంగా కొరకాలా ఎవరన్నా? వద్దా అద్యా ఏం తింటావో ఏమో తినుడు దండగా నీకైతే. ఏడుంది కరెక్ట్ చూసి రాయి నాన్న. అన్ని మంచి రాయి. ఏమైంది అద్యా? అడిని తెచ్చుకోపు మంచిగా చూసి. సరే మంచి మ్యాచ్ వాటి సైడ్ అయినా చూసుకుంటే మ్యాచ్ చేయాలి. అట్లా రైట్. వెరీ గుడ్. దేశీ ధ్యానికి వచ్చింది. ఏం కాదు ఓకే వెరీ గుడ్. అదే వ్యాధి తెచ్చుకున్నదా? అంటే చేపలో కూర్చోవాలి. అది అన్నాడు ఆ చేపలో కూర్చోపో. దీక్ష నువ్వు కూడా జరిగే చేపలో కూర్చో. అయిపోయిందా? గింతేనా హోంవర్క్ నీది? ఎప్పుడు ఇచ్చిండ్రా? అంతేనా? అమ్మ దీక్షిత్ గారికి వదరా బాబాయ్ కూడా పైసలు ఇస్తాడు. అటు కూర్చో. అది అక్కడ కూర్చో. చేప బప్పం కిటికీ మీద ఉందా? అదే రిగ్గుడ్ అయింది అధ్యాయం మధ్యన. ఆ ఫస్ట్ 3 వరుస నేర్చుకొని దెబ్బలు పడ్డ తర్వాత అన్ని రప్ప నేర్చుకున్నాడు. అధ్యాయ వెరీ గుడ్. కంటిన్యూగా పోడు కాన్సన్ట్రేషన్. ఇప్పుడు వాడు రాసుకుంటుండు, నేను కూడా రాసుకో. సరే ఆమెకే తీసుకొచ్చుకోవాలి రేపు. నువ్వు ఎవరెవరికి ఇచ్చినావు అనుకో క్రాయన్స్ తీసుకొచ్చుకురావాలి రేపు. తీసుకురాలేదనుకో అట్లుంటుంది మరి. దీక్షిత అంతా మామూలుగా ఉండదు. నేను ఎవరికి ఇవ్వకపోతే నేను చిన్నవాడు దొబ్బేస్తుంటే నేను కానీ ఇవ్వకపోతే నాయి మాత్రం ఇవ్వకపోతుంటే. నేను ఎప్పుడు ఓడగొట్టలేదురా. నేను ఎప్పుడు ఓడగొట్టకపోతుంటే
పిల్లలకి ఎట్లా అంటే వాళ్ళతో పాటు రాస్తోళ్ళు ఉంటారు చూసినావా, అప్పుడు కాన్సన్ట్రేషన్ వస్తుంది. వీడు రాసుకుంటుంటే ఆమెకు రోజు ఒక ఆశ వచ్చి ఆమె రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చింది. వీడనే ఫస్ట్ ఎవరు రాసిరు, అందుకని లేట్ అయ్యేది. అందుకే అది ఇప్పుడు పర్ఫెక్ట్గా రాస్తుంది. 1 month ఏమో కాన్సన్ట్రేషన్ బై డుమ్మలేనా. చెప్తుంది ABCD వరకు 4 వర్డ్స్ చెప్తుంది. చెప్తుంది రాసుడు ఒకటి రాస్తుంది పర్ఫెక్ట్గా. ఆమె డాడీ బిడ్డ గట్టినే ఉంటుంది, కొట్లాడి గెలుస్తుంది ఆమె అవసరమైతే. ఏంటిరా ఇవి? A for ఆపిల్ రా. స్లిప్ టెస్టా? నేమ్స్. కొన్ని క్యాపిటల్ కొన్ని స్మాల్, అదేంద్రా అన్ని స్మాల్ రాయాలి. ఫస్ట్ ఒకటే క్యాపిటల్ రావాలి. ఫస్ట్ స్పెల్లింగ్స్ అన్ని కరెక్టే కానీ కొన్ని క్యాపిటల్ కొన్ని స్మాల్ వస్తున్నాయి. అన్ని క్యాపిటల్ వర్డ్స్ రాయొద్దు. రాస్తే మొత్తం క్యాపిటల్ రాయాలి, లేకపోతే అన్ని స్మాల్ రాయాలి. ఈ క్యాపిటల్ పెట్టిడు, డబల్ ఈ నేమో స్మాల్ పెట్టిండు, మీద క్యాపిటల్. ఓకే గిరేట్. ఈ ఏజ్లో మన పేరు కూడా రాకపోయేది. ఆడ గిరేటే చాలా తీసితాడు. వెరీ గుడ్ అయిపోయింది. వాడికి ఖరాబ్ కాదండి, అది క్లెవర్ స్టూడెంట్. ఏం భయం కాదు, ఆడున్నప్పుడు మర్చిపోరాడు. ఏం సెట్ అయితే ఆడే పాపం. ఇక దీని తర్వాత మీరు ఎక్కువ ఊర్లో పోయి బందీ తీసి బంద్ అవుతాడు. మెల్ల తక్కువ. ఎగ్జామ్ ప్యాడా కొంటా. నువ్వు రేపు నువ్వు క్రాన్స్ ఎవరెవరికి ఇచ్చినావు తీసుకుని రావాలి. రేపు తెస్తావుగా, చూసిన. మళ్ళీ నువ్వు రేపు తీసుకురాకపోయినావు అనుకో, నీకేం కొనుక్కరావు నేను. అర్థమైనా దీక్షితు? దెబ్బలు పడితే అనవసరంగా. మరి రేపు తీసుకురాకపోతే క్రాన్స్ ఖచ్చితంగా రేపు క్రాన్స్ తెస్తే నేను సాయంత్రం బిస్కెట్ ప్యాకెట్, లేకపోతే ఇయ్యకు. మొత్తం హోంవర్క్ అయిపోయినాక నేను తాగినాం. పేషెంట్ అయ్యో పాపం. ముసలోడు. మీకు తెలుసు సార్ పేరు నరసింహలా? డాడీ ఇక్కడ చూపి. రాయి ఒకసారి చూపి. రాజు చూపి నాకు. మళ్ళా రాయి. రాజు చూపి. సరే సరే రాయి రాయి. ఆద్య ఏది నీవు రాసింది ఏది చూపి నాకు ఒకసారి. ఇక్కడ చూపి అమ్మా. బీరాయ్ బీరాయ్
ఏ పర్ఫెక్ట్ రాసినావు బీరా క్రాస్ కొంచెం బీరాయ్ రాసిందే గిరే రాధే వెరీ గుడ్ ఏ బీరెండు రాసింది క్లాప్స్ కొట్టి రాధే వెరీ గుడ్ ఆగ్రా నేర్చుకుంటారు ఓకే వెరీ గుడ్ ఆద్య మంచిగా రాస్తుంది పో కానీ అది ఇట్లా రాస్తుంది ఇట్లా అట్లా రాస్తుంది ఏం కాదు ప్రాక్టీస్ అయింది కదా తర్వాత వాడు సీక్వెన్స్ తర్వాత రాస్తే కానీ రాసుడు రావాలి కదా ఫస్ట్ వచ్చింది నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేస్తే అయిపోతుంది మంచి తప్పు రాయి నేను ఎప్పుడు ఇట్లా చెప్పలేను ఏమి మేము రోజు చూపిస్తున్నాం కదా రాపిస్తున్నాం కదా పెట్టిస్తే ప్రాక్టీస్ చేసింది ఆమె హెచ్ రాస్తుంది లైఫ్ని మస్తు ఎంజాయ్ చేస్తుంది ఆమె ఉన్నంతసేపు ఆద్యం మంచిగా రాస్తుంది ఇక్కడ తీసుకురా ఆద్యం ఏమి రాసిన చూద్దాం ఇక్కడ తెత్తాలి ఆద్యమ్మ ఇక్కడదే అలా ABDHE అమ్మ ఆద్యం మస్తు రాస్తుంది రో ఆద్యం వెరీ గుడ్ అయిందా ఆద్యం వెరీ గుడ్ అయింది సూపర్ రాస్తుంది అట్లా వర్డ్స్ విడదీయకుండా రాయాలన్నట్టు అట్లా ఒక దగ్గర రాస్తే ఏం కాదు ఓకేనా నేనే పంపించిన మేలకి